మేము ఈరోజు ద్వారకా తిరుమల వెళ్ళామండి. ఈరోజు కార్తీక మాసం లాస్ట్ ఆదివారంతో చాలామంది జనాలు వచ్చారు. దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనానికి 2 hours పట్టింది టైము. మాకు గుడి కాడ భోజనాలు దొరకలేదు. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు గొల్లగూడెం కాడ అన్నదానాలు జరుగుతున్నాయండి. మేము కూడా పోయాము అన్నదానానికి. ఇక్కడ ఈ ఊర్లో అయ్యప్ప స్వాములకి ఇరుముళ్ళుంట, అందుకే అందరూ కలిసి గ్రామ ప్రజలందరూ కలిసి ఇలా అన్నదానాలు అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగా చేశారండి. రోడ్డుకి ఒక సైడ్ మొత్తం ఇలా అరేంజ్ చేసి అన్నాలు పెడుతున్నారు. ప్రతి రౌండ్కి టేబుల్ పైన పేపర్ మారుస్తున్నారు. అలాగే టేబుల్స్ పైన ఏ రౌండ్కి ఆ రౌండ్ క్లీన్ చేపిస్తున్నారు. ఫ్రెష్ అరిటాకు వేశారు, పెద్దది 2 అడుగులు ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ పూర్ణం వేశారు. నా కోసం మా అమ్మ ఇంకో పూర్ణం అడిగేపించింది. ఆ తర్వాత పొంగల్ అన్నం, పొంగల్లి కూడా జీడిపప్పు బాగా వచ్చింది, మొత్తం పాలే ఉంది. ఆ తర్వాత అరటికాయ బజ్జీ పెద్ద సైజు, తర్వాత పులిహార, దాని తర్వాత టమాటాకాయ పచ్చిమిరపకాయల పచ్చడి, అది అయిపోయిన తర్వాత పప్పు వేశారు నెంబర్ 6 అది. తర్వాత వంకాయ కూర, అన్ని కూరలు కూడా చాలా వేడిగా ఉన్నాయండి. ఆ తర్వాత బోడకాకరకాయ, అదే ఆ కాకరకాయ అంటారు. తర్వాత వైట్ రైస్ వేశారు. చూసారుగా ఎంత బాగున్నాయో. అరిటాకు మీద పర్ఫెక్ట్గా సెట్ అయినాయి మొత్తం. పూర్ణం అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. దాని తర్వాత అరటికాయ బజ్జీ, దాని తర్వాత సొరకాయ పచ్చడి వేశారండి. సొరకాయ పచ్చడి అది కొంచెం నచ్చలేదు. ఇది గుమ్మడికాయ కూర. ఇదే ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం గుమ్మడికాయ కూర తిన్నాం. పచ్చడి అయితే నాకు సొరకాయ పచ్చడి నచ్చలేదండి. వంకాయ కూర, పప్పు టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అన్ని కర్రీస్ అయితే చాలా వేడిగా ఉన్నాయి, చాలా రుచిగా కూడా ఉన్నాయి. ఒక కూరని మించి ఇంకో కూర ఉంది. అప్పటికప్పుడు వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు. ఏది కావాలన్నా కానీ మళ్ళీ వచ్చి వడ్డిస్తున్నారు. భోజనానికి వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని వీళ్ళు చాలా బాగా రెస్పెక్ట్తో చూసుకుంటున్నారు. ఇది నేను గుమ్మడికాయ కూర 2వ తినడం. చాలా తీయగా ఉంది. ప్రతి కూర మాత్రం ఒకదాన్ని ఒకటి మించి రుచి చాలా బాగుంది. సాంబార్ వేశారు. సాంబార్ కూడా చాలా తిక్కుగా ఉంది, వేడివేడిగా ఉంది, పొగలు కక్కుతుంది. సాంబార్ మాత్రం పుల్లగా ఉంది, ఎటువంటి పౌడర్ వేయకుండా. ఈ గొల్లగూడెం విలేజ్ మాత్రం చాలా బాగుందండి. ఎందుకంటే చుట్టూ ఎటు చూసినా కానీ పచ్చడి పొలాలు, పచ్చడి చెట్లు, మొత్తం మధ్యలో రోడ్డుకి ఒక సైడు వీళ్ళు భోజనాలు పెడుతున్నారు. కనీసం ఒక రౌండ్కి 500 మందికి పెడుతున్నారు. ప్రతి ఐటెం మాత్రం వేడిగా ఉంది. కింద ఇస్తరాకు వేసుకొని, అది అరిటాకు వేసుకొని మరి వడ్డిస్తున్నారు. పెరుగు కూడా చాలా చిక్కగా ఉంది. వీళ్ళు వాటర్ కూడా కూల్ వాటర్ ఇస్తున్నారు. లాస్ట్లో మాకు తెలియదు. లాస్ట్లో అప్పడం ఉందని చెప్పి అప్పటికప్పుడు ఏంచి మరీ తీసుకొచ్చారంట. వీరి మర్యాదలు మాత్రం తట్టుకోలేం, అంత ఎక్కువగా ఉన్నాయి. వెస్ట్ గోదావరి ఫస్ట్ ఈ టైం ఇట్లా నేను తినడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇలాంటిది అన్నప్రసాదం, అన్నదానం అనేది ఈ రకంగా 14 ఐటమ్స్ పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం నేను తినడం. పెళ్ళిళ్ళు కూడా ఇలా పెట్టరు, అంత బాగా పెట్టారు వీళ్ళు. ప్రతి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, ఒకదాన్ని మించి ఒకటి ఉంది. ఐటమ్ చాలా చక్కగా కుదిరినాయి. ఉప్పు కారం దేంట్లో ఎక్కువ లేదు, అన్ని సమానంగా ఉన్నాయి. నాకైతే ఒక్క సొరకాయ పచ్చడి కొంచెం నచ్చలేదు. వాటర్ కూడా కూల్ వాటర్ పోసారు. చూసారుగా ఎంత మంచిగా, ఎంత చక్కగా పెడుతున్నారు. చాలా ప్రశాంతంగా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా రోడ్డుకి డేరా కట్టి ఒక సైడు, టెంట్ కట్టి ఒక సైడు చాలా మంచిగా పెడుతున్నారండి.